అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. అఘోరి అనేటటువంటి పేరుతోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలను మోసం చేసేటటువంటి వ్యక్తి దొంగ శ్రీనివాస్. ఈ దొంగ శ్రీనివాస్ని మోకీలకు సంబంధించినటువంటి పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారనేటటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే అఘోరిని పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉన్నది. అయితే ఈ అఘోరి అనేటటువంటి వ్యక్తి దాదాపు 9 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసిందనేటటువంటి అంశం పైన మోకిల పోలీస్ స్టేషన్లో కేసు అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను విచారణ చేయడానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసుల సహాయంతో తనను అరెస్ట్ చేశారు. తనతో పాటు వర్షిణి అనేటటువంటి అమ్మాయి కూడా ఉంది. ఆ వర్షిణి అనే అమ్మాయిని కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారట. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు పెట్టుకున్నారట. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా దరఖాస్తు పెట్టుకున్నారట. మా అమ్మాయి మాకు కావాలని మా అమ్మాయిని ట్రాప్ చేసిండు, మా అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పి మాయలు మంత్రాలు చేసి మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేటటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేసిండు ఈ వ్యక్తి. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెను లొంగపరుచుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. అయితే ఇవన్నీ అంశాలు పరిగణనలో తీసుకున్నటువంటి పోలీసులు అఘోరి పైన కేసు నమోదు చేసి తనను మోకిలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. అయితే ఈ అఘోరి చాలామంది డైరెక్టర్ల దగ్గర, ప్రొడ్యూసర్ల దగ్గర, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు పెద్ద ఎత్తున దండుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. అయితే అఘోరి అనేటటువంటి పేరుతోటి ఆయనను చాలామంది నమ్మినారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అరే అఘోరి ఏదో బయట ఉంటారు, పెద్దగా వాళ్ళు దేవుళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళతో మనం పూజ చేయించుకుంటే శాంతి పూజ బాగుండొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి, కెరియర్ ఇంకా ముందు అద్భుతంగా కొనసాగించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి చాలామంది అఘోరితోటి పూజలు కూడా చేయించుకున్నారట. పూజలు చేయించుకొని ఆయనకు బహుమతిగా 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఇచ్చారనేది కూడా ప్రధానంగా వినబడినటువంటి చర్చ. తర్వాత ఈ అఘోరికి సంబంధించినటువంటి మొదటి భార్య కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి, నన్ను ఇబ్బంది పెట్టిందంటూ కూడా ఆమె కూడా సోషల్ మీడియాకు వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం. తర్వాత ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి చాలామంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడంటూ, వీడియో కాల్స్ చేశాడంటూ కూడా ఒక చర్చ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. తర్వాత ఈ శ్రీనివాస్ అసలు అఘోరియే కాదు, అఘోరికి ఈ శ్రీనివాస్కి సంబంధమే లేదు. అఘోరిలో నార్మల్గా ఎప్పుడైనా కూడా దేవుల్ని స్మరిస్తూ ఉంటారట. దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆ టెంపుల్స్ చుట్టుపక్కలనే ఒక అడవిలో కూర్చొని ధ్యానంలో ఉంటారట, దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తూ ఉంటారట. కానీ ఈ అఘోరి మాత్రం సోషల్ మీడియా పిచ్చితో, సోషల్ మీడియా కావాలనేటటువంటి ఆలోచనతోటి, ఫేమస్ కావాలనేటటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి నేను కూడా ఒక ఏషం వేసుకొని తెలుగు రాష్ట్రాలలో తిరిగితే నన్ను దేవుడు అనుకుంటారు, నాకు అద్భుతంగా ఒక సోషల్ మీడియాలో ఫేమ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఈయన ఏషం వేసుకొని తెరపైకి వచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. తర్వాత అనేకమైనటువంటి డబ్బులు సంపాదించిండు, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని దుబాయ్కి పారిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడనే చర్చ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒక వీడియో పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. మేము తెలంగాణ రాష్ట్రానికి రాము, ఆంధ్ర రాష్ట్రానికి రాము, మేము బయటనే ఉంటాం, మేము ఇక కేదార్నాథ్ పోతున్నాం, అక్కడికి వెళ్ళి ఇంకా పైకి పోతాం, పైకంటే ఏడికి దుబాయ్కో జర్మనీకో పారిపోనికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా మాట్లాడినారు. ఇంకా పైకి పోతారట, పైకంటే ఎటు పోతారు మరి, లేకపోతే మేము చచ్చిపోతాం, మేము బతకం, మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు, సోషల్ మీడియాలో దూషిస్తుర్రు, మా పైన కేసులు పెడుతుర్రు. నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, ఈ అఘోరి అనేటటువంటి శ్రీనివాస్ ఎవరిని మోసం చేయకపోతే నేను చచ్చిపోతాను ఎందుకంటాడు? అన్నిటిని ఫేస్ చేయొచ్చు కదా. తర్వాత ఏమంటాడు, నేను కావాలని ఇబ్బంది పెడుతురు అని అంటాడు. అసలు ఆయన దగ్గర పూజలు గీజలు ఏముండేయట, అంత ఉత్తేనట. తర్వాత ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఏదో బూడిద రాసుకుంటా అని చెప్తాడు. ఏదో బూడిద గీడిద కాదట, స్పింజ్ పౌడర్ అని ఉంటుంది, స్పాంజో పౌడర్ ఉంటుంది, ఆ పౌడరే ఆయన పూసుకుంటాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. తర్వాత ఈయన సిగరెట్ తాగుతాడట, సిగరెట్ తాగేటటువంటి ఆ వీడియో కూడా వేరే సోషల్ మీడియాలలో వచ్చినాయి. తర్వాత ఆయన మందు తాగుతాడని చెప్పి వర్షిణి వాళ్ళ నాన్న స్వయాన ఒక డబ్బా చూపించిండు ఒక ఛానల్లో. అందులో మొత్తం కూడా అదేంది బీర్ బాటిల్ ఉన్నాయి, ఆ బీర్ బాటిల్ ఉంటాయి కదా, అది 1 టిన్స్, ఆ టిన్స్ ఉన్నాయి, ఆ టిన్స్ కూడా ఈయన తాగుతాడట. తర్వాత అసలు ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసింది ఏందనేది మనం మాట్లాడుకుంటే, ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయికి మతి స్థిమితం బాగాలేదు. అంటే ఆమెకి ఏదో మైండ్ బాగాలేకపోతే ఆమె పిచ్చి పిచ్చి చేస్తుంటే అఘోరి బయటనే తిరుగుతుంది కాబట్టి ఆమెతో పూజలు చేపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఈ శ్రీనివాస్ని కాంటాక్ట్ అయితే ఈ శ్రీనివాస్ ఏం చేసినా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆ అమ్మాయితోని ఏదో పూజలు చేసేటట్టు, ఏదో ఓమం గీమం చేసేటట్టు చేసిండట. తర్వాత ఏదో విభూది అదొకటి ఇదొకటి పట్టుకొచ్చి రాసిండట, ఏదో చేసిండట, అయిపోయింది. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతోటి దోస్తాన్ చేసేది. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్ను ఈ శ్రీనివాస్ ఇద్దరు తాగేదట. తాగినాక దోస్తులు అయిపోయారు. తర్వాత ఈ అమ్మాయిని మెల్లగా బుట్టలో వేసుకున్నాడు, ట్రాప్ చేసిండు. ఈ అమ్మాయికి మరి ఏమైనా మందు పెట్టిండో ఏమో తెలియదు, కొంతమంది మరుగు మంది అంటారు, ఇంకోటి అంటారు.
మందు పెట్టి చిన్నగా ఈ అమ్మాయిని ట్రాప్లో వేసుకున్నాడు అనేది కొంత వినబడినటువంటి చర్చ. తర్వాత ఈ అమ్మాయి మొత్తం అఘోరి అయితేనే బతుకుతా, ఆ శ్రీనివాసే కావాలి, శ్రీనివాస్ లేకపోతే చచ్చిపోతా, శ్రీనివాస ఇంపార్టెంట్ అనేటటువంటి కోణంలోకి ఈ అమ్మాయి ఇటు వచ్చేసింది. ఈ అమ్మాయి వాస్తవానికి ఒక టీవీ ఛానల్లో పనిచేస్తుందట, ఒక యాంకర్ అట. ఈ అమ్మాయిని మెల్లగా బుట్టలేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈ శ్రీనివాస్ ఆ అమ్మాయితో జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిన తర్వాత కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పగించిన తర్వాత కూడా ఈ చెల్లెకు మెంటల్ ఖరాబ్ అయ్యి లేదు నేను ఈ పూర్వంతో ఉంటా శ్రీనివాస్ తోటి అని చెప్పి ఈ చెల్లెకి ఆడికే ఆరోగ్యం బాగాలేదు, చెల్లెకు మెంటల్ ఖరాబ్ అయిందట, ఆగమాగం అవుతుందట. మరి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్త చెప్తున్నా, నేనేం చూడలే కాబట్టి ఈ చెల్లె మళ్ళీ ఈ పూర్వంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏడుగురు కేదార్నాథ్లో అటు సైడ్ ఉన్నారట, ఉత్తరప్రదేశ్ సైడ్ ఉంటే చిన్నగా ఇక్కడ సంబంధించినటువంటి మోకిలా పోలీస్ స్టేషన్లో ఒకళ్ళు కేసు పెడితే 9.5 లక్షల రూపాయలు మోసం చేసిండి ఈ సీన్ గారు, మా దగ్గర పైసలు తీసుకుని చెప్తే ఇమీడియట్లీ నిజమా కాదా అని చెప్పి తెలుసుకోనికి వేరు. ఆల్రెడీ శ్రీనివాస్ పైన పోలీసులను దూషించిండని, పోలీసులను అడ్డగోలిగా మాట్లాడిందని, పోలీసులను బూతులు తిట్టిండని, పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడిందని చెప్పి చాలామంది ఈయన పైన కంప్లైంట్లు ఇచ్చారు. సనాతన ధర్మం పేరుతోటి తెలుగు ప్రజలను మోసం చేసిండు, హిందువులను మోసం చేసిండు అనేటటువంటి ఒక కంప్లైంట్ కూడా ఈ దొంగ శ్రీనివాస్ మీద ఉన్నది. తర్వాత ఈ దొంగ శ్రీనివాసు ఏదో ఫోన్ దొంగతనం చేసినట్టు, ఐఫోన్ ఏమో దొంగతనం చేసినట్ట, ఆ ఐఫోన్ దొంగతనం కేసు కూడా ఉన్నది అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. తర్వాత మహిళలను వీడియో కాల్ చేయమని చెప్పడము, లేకపోతే మహిళలను ఏదో ఇబ్బంది పెట్టడం అనేటటువంటి ఒక అంశం కూడా ఓ కేసు ఉన్నది. తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా ఈ దొంగ శ్రీనివాస్ మీద కేసు పెట్టారు. ఈ శ్రీనివాసు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఈ శ్రీనివాస్ వల్ల మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ట్రాన్స్జెండర్స్ కూడా ఈ దొంగ శ్రీనివాస్ మీద కేసు పెట్టినారు. ఇవన్నీ కేసులు పరిగణనలోకి తీసుకుంటే ఈ శ్రీనివాస్ జైలుకు పోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. కాబట్టి ఈ శ్రీనివాసులు మొత్తానికి మోకీలాకి సంబంధించినటువంటి పోలీసులు ఉత్తరప్రదేశ్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉన్నది. ఆయనను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావచ్చు, విచారణ చేయవచ్చు అనే చర్చ ఉంది. కానీ మరి శ్రీనివాసు చెంగున ఎగురుతాడు. ఎందుకంటే మనం చూసినాం కదా చాలా వీడియోలలో డీశంలోకి వెళ్ళి ఇట్లా దున్నుతాడు, కప్ప దునికినట్టు. కాబట్టి మరి పోలీసులకు ఇంటడా అయినడా అనేటటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకంటే అంటే కార్లకి వెళ్ళి తీస్తాడు, కట్టి తీసి ఇట్లా కడగం తీసి చూపిస్తాడు. ఏందో మరి కథ ఏందో అర్థం కాదు. కానీ అంటే నిజంగానే మనం అందరం హిందువులము, పొద్దుగా లేతే గుళ్ళకు పోతాము, దేవుళ్ళను మొక్కుతాము, శనివారం టెంపుల్ పోతాం, మంగళవారం టెంపుల్ పోతాం, మాలలు కూడా వేస్తాం. మనం హిందువులం, బేసిక్గా మనం దేవుళ్ళను నమ్ముతూ ఉంటాం. ఈ దొంగ శ్రీనివాస్ కూడా నేను అఘోరిని, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర నేను అన్నీ ఉన్నాయని అడుగుతుంటే మనం అందరం నమ్మినాం. ఈ శక్తులతోటి మరి ఏమవుతుందో ఏందో అని అనుకున్నాం. కానీ ఈ శక్తులు ఆయనతో ఈ అమ్మాయిని తీసుకొని పరారైతుందని మనం అనుకోలే ఈ దొంగ శ్రీనివాస్ చేయబట్టి. ఈ దొంగ శ్రీనివాస్ వల్ల వేరే వాళ్ళని నమ్మాలంటే కూడా భయం వేస్తున్నది. అరే అందరు ఇలాంటి వాళ్ళే కావచ్చు అని చెప్పి ఒక కోణం తెరపైకి వచ్చింది. కాబట్టి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలామంది హిందువుల మానవభావాలు తినేటట్టు చేసిండు, తర్వాత సనాతన ధర్మాన్ని మోసం చేసిండు. కాబట్టి ఇమీడియట్లీ ఈ దొంగ శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా హిందూ సంఘాలు చెప్తా ఉన్నారు. తర్వాత ట్రాన్స్జెండర్స్ అట్లనే చెప్తున్నారు. తర్వాత అనేక మంది అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రీనివాస్ పైన ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ వర్షన్ మా బిడ్డ మా దగ్గర ఉండాలి, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, మేము ఇన్ని రోజులు చూసుకున్నాం, ఏదో మాయమాటలు చెప్పి తీసుకుపోయిండు అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఓవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నమెంట్కి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుండో బతులాడుతూ ఉన్నారు మా బిడ్డను మా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి. సో ఇప్పుడు పోలీసు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ అఘోరిని గొర్ర గుంజుకోవడం రావడానికి వాళ్ళు ఇక్కడికి ఉత్తరప్రదేశ్కి పోయారు పోలీసులు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అయితే మరి ఈయన స్కాములు, ఈయన కథ, ఈయన దందా అంతా బయటపడే అవకాశం ఉంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే i20 కారు పుర్రెలు గిర్రెలు ఉంటాయి కదా, కారు మీద మొత్తం బొమ్మలు ఉంటాయి. ఆ కారు ఈ పోరంది కాదట, ఆ కారు కూడా వేరేటోళ్ళదట. వేరేటోళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చిందని ఈ పోరోడు చెప్తుంది. కానీ నన్ను భయపెట్టి ఆ పోరోడు తీసుకోపోయినా ఇంకొక ఆయన చెప్తున్నట. ఆ కారు ఓనర్ ఎవరైతున్నారో, మళ్ళీ ఆ కారు ఓనరు వేరే ఎవరో పేరు వస్తుందో, లేడీస్ పేరు ఎవరిదో వస్తుందట. ఆ కారు నెంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి, దానికి ముంగట అఘోరి అని ఉంటుంది, డేంజర్ అని ఉంటుంది, కారును ముట్టుకుంటే షాక్ వచ్చేటట్టు ఉంటుందట, అట్లుంటుందట. సో ఆ కారు పైన కూడా డేంజర్ బొమ్మలు అవి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ కారు కూడా ఆయనది కాదట, కొంతమందిని మోసం చేసి ఆ కారు తీసుకుంటారని చెప్పి కూడా ఓ చర్చ ఉంది. మరి ఆ కారు గురించి కూడా ఏమైనా కేసు పెట్టిరేమో, అది కూడా ఎంక్వైరీ చేయాలి. మరి ఆ కారు కూడా ఆయనది కాకపోతే ఆ కారు ముచ్చట కూడా తీయాలి. తర్వాత ఈయన ఏదో పైసలు పెట్టి ఓ గిల్లా కొనడం చెప్తున్నారు. నాకైతే డౌటే, మరి నిజంగా కొనలేదా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా ఆరోపణలు వచ్చినాయి ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి పైన. చాలా సోషల్ మీడియాలలో అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ముందుకు వచ్చిర్రు. అఘోరి వాళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ దయచేసి మా హిందువులకు చెప్తా ఉన్నా, అఘోరి అని ఊకే చెప్పకుర్రి, దొంగ శ్రీనివాస్ అని చెప్పుర్రి. అఘోరి అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన అఘోరి కాదు. అఘోరి కానప్పుడు అఘోరీలు అని చెప్పి మనం చెప్పొద్దు. ఎందుకంటే అఘోరీలు చాలా అద్భుతమైనటువంటి
వాళ్ళు అఘోరీలు అఘోరాలు నాగసాధులు వాళ్ళంతా కూడా అసలు వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేనట్టే ఉంటారు. అంటే మనుషులకు సంబంధం లేనట్టే ఉంటారు. ఎక్కువసేపు ధ్యానంలో ఉంటారు, దేవుళ్ళను స్మరిస్తూ ఉంటారు, దైవంలో ఉంటారు. వాళ్ళ మొత్తం వాళ్ళ శరీరాన్ని వాళ్ళ జీవితాన్ని మొత్తం దేవుడికే అంకితం చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి ఎంతసేపు ఈ దొంగ సీనును అఘోరి 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 అనబట్టి ఇక దొంగ సీను కూడా నేను అఘోరి అనేటటువంటి ఇట్లా 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 అయిపోయింది అన్నట్టు. ఇదంతా ఫేక్, ఈయన అఘోరి కాదు. కాబట్టి మా హిందువులకు మళ్ళీ చెప్తున్నాం, అఘోరి అనకండి దొంగ శ్రీనివాస్ అని చెప్పి నేను అనొచ్చు. మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేసిరు. సో అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం.